లే మనిషి అన్నాక దానగుణం ఉండాలరా. నేను చూడు ఎంతో సాయం చేస్తానరా. నేనా వారు తిక్కోడా ఉప్పు శనగలు ప్యాకెట్లు కొని 10 మందికి పంచుతానరా. లే ఏందనుకోండు అప్పుడప్పుడు నువ్వు కూడా దానం చేయరాలే మెంటల్. ఏమమ్మా అంతే కదా? అంతేనప్ప స్వామి, నువ్వు దానపరుడు. నీ మగానికి మజ్జిగ పులుసు కొట్ట. ఏమై అట్లా అంటావు? ఉప్పు శనగలు దానం చేస్తాడు. ఉప్పు శనగలు ఓన్లీ అవైతే చాలా వస్తాయి కదా, ఒకరికి 2 పంచచ్చు కాదురా. ఏమున్నా మనుషులకే స్వార్థం ఎక్కువ కదా. నిజమ్మా, మనుషులు అందరూ అంతే. ఒక్క నీ అల్లుడు ఒకడే స్వార్థం లేనివాడు. ఏం చెప్తాను చూడు. ఎంత మంచి అల్లుడురా నువ్వు. బబ్బా నిజమేరా. నేను అనుకున్నామా కాదమ్మా, మన 3000 అడిగితే చూడు సాయంత్రం ఇస్తాలేమా. బా థ్యాంక్స్ రా, ఎంత మంచి అల్లుడురా నువ్వు. ఏందనుకున్నావమ్మా 50 క్యారెట్ బంగారం. నేను 50 క్యారెట్లు బంగారా? బంగారం 50 క్యారెట్లు ఉంటుందారా? ఏంది మామ రేట్లు అపకారం పెరుగుతాడు. ఎన్ని క్యారెట్లు వేసుకుంటే మనకేమి అంతగాక మళ్ళా బంగారు రేటు పెరిగిపోయింది. మనం క్యారెట్ 24 క్యారెట్లు 22 క్యారెట్లు సంబంధం ఎన్ని వేసుకోవచ్చు. మామ నీకు కూడా స్వార్థం ఎక్కువ లేనట్టుంది మామ. ఏందనుకున్నావు మీ మామ అంటేను నిస్వార్థపరుడు. నిస్వార్థపరుడు అనే దానికి నిర్వచనం మీ మామేరా. కాదమ్మా, నీ దగ్గర ఒక 50 లక్షలు ఉంటే దానం చేస్తాము ఎవరికన్నా. ఏందల్లుడు అట్లా అంటావు? 50 లక్షలు మన దగ్గర ఉందనుకో, బంగపోయి దానం చేయమరా ఎవరికన్నా కానీ. అబ్బా ఎవరికైనా ఇస్తా. ఎంత మంచి మామ నువ్వు అసలు. నిజంరా, మనతా ఉన్నప్పుడు దానం చేయగలరా? లేదా మన ఇద్దరమేనా మంచోళ్ళు? నిజమే, ఎవరు లేరు. కాదమ్మా, అట్లే 10 ఫోన్లు ఉన్నాయనుకో నీ దగ్గర, ఎవరికైనా ఇమ్మంటే ఇస్తావా? కాదురా, 50 లక్షలే ఇచ్చేటప్పుడు దాంట్లో ఇచ్చేటప్పుడు 10 ఫోన్లలో 2-3 ఇచ్చేది పెద్దదా? బంగపోయి ఇస్తా. సూపర్ మామ నువ్వు అసలు. మీ మామ అంటే దానపరుడు రా మీ మామ కూడాను. కాదు మామ, నీ దగ్గర ఒక 50 మేకలు ఉంటే అట్లే దానం చేస్తావా? అది మాత్రం అడగద్దురా. ఏంది భయ ఇవాళ వరకు అన్నీ దానం చేస్తానంటివి? ఇవ్వాలంటే నిజంగానే 50 మేకలు ఉన్నాయి. ఓహో అవునవునులే, నీ తాకొచ్చే లోపల దానంలే. ఏమున్నామమ్మా, నీతులు సొప్పేకే కదమ్మా పాటించేదిలే. కాదురా, అవన్నీ మన తావు లేవు కాబట్టి ఇస్తామని చెప్తాము. నిజంగా ఉంటే ఇచ్చాకైతుందారా? నువ్వే చెప్పు. అయినా ఎక్కువ సహాయాలు చేయకూడదు ఈ కాలంలో. ఎవరు గుర్తు పెట్టుకోరు అవన్నీ. మనకిందుకే నీళ్ళు తెస్తారు, నీకు తెలదు. నిజంగానే ఉంటే ఇచ్చాకైతుంది అనుకుంటున్నావా? నువ్వైతే ఇస్తావు లే. అవన్నీ అట్లుంది. నిన్న పెళ్లి పోయింటివి కదా, బాగా జరిగినా? అమ్మా పెళ్లి కథ వేయాలనుకోండిలేమమ్మా, రాత్రి అంతా గలాటాను నిజంగంటే. ఏంటికిరా? ఏంటికి అనుకోలే దాని కథ. పెళ్లి కొడుక్కి ఎన్నో సంబంధాలు చూసినారు, ఏడా సరిపోయిందిలే. లాస్ట్కి జరిపోయింది మామ. కాదురా, అసలు విషయం చెప్పలే. గలాట ఏంటికి జరిగిందో చెప్పలే నువ్వు. చెప్పుతా. అయినా పక్కన వాళ్ళు గలాట అంటే బోల మోజు కదా నీకు. నాకేం మోజురా, నువ్వే గలాట అంటే ఏంది అని అడిగినా. ఇంతకీ ఏంటి గలాట? పెళ్ళిళ్ళలో ఈ మధ్య గలాట్లు ఎక్కువ అవుతాయి. ఏం జరిగింది? కాదు మామ, పెళ్ళిళ్ళలో సత్రానికి వచ్చేది ఫస్ట్ పెళ్లి కూతురు వాళ్ళే కదా మామ ఎక్కువ శాతము. నిజమేరా, అదేం కరెక్టే. ఎక్కువ శాతం వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఏమైంది? పెళ్లి కొడుకు వాళ్ళు ముందుగా వచ్చినారు, పెళ్లి కూతురు రాలే. పెళ్లి కొడుకు అగసాట్లు చూడాలమ్మా నువ్వు. అబ్బా తట్టుకుంటే గాలి ఆ పిల్లోనివి. అన్ని అగసాట్లు వేయాలరా. ఫోన్ చేయొచ్చు కదా వాళ్ళకి. ఏంటికి రాలేదో, ఏమిటికి లేట్ అయిందో. అది అందరికీ తెలుసు మామ. ఫోన్ చేసేది సాయంత్రం 6 గంటల వరకు ఫోన్ పని చేసింది. అందరికీ చేసినారు. పెళ్లి కొడుకు అగసాట్లు చూడాలి మామ. కాలుగాలిని పిల్లా కట్టి ఎగురుతా అంటే ఊరికే చూడాలి మామ. ఓ పక్క నాకు వస్తుంది, ఓ పక్క బాధ వస్తుంది. ఏదేళ్ళ అది లాస్ట్ కుదిరిండేది ఇదేనంట పెళ్లి. అది ఇంకా పెద్ద బాధ. నిజమే, కుదిరింది. యాడగిరిపోతుందని వానగసాట్లు పాపం. నిజమే, ఎవరికైనా తొక్కులాటే కదరా. ఎన్నో సంబంధాలు చూసింటారు. ఇది ఎగిరిపోతే యా ఊరికి పోయేది. దానికి సరే ఇప్పుడు గలాట ఎవరితో పెట్టుకునేది ఆడ పెళ్ళిళ్ళు? అంతకి గలాట ఏంటికి జరిగిందో అసలు చెప్పలే నువ్వు. అదే అది ఏం లేవమ్మా, పెళ్లికి వచ్చిన పిల్లగాడు ఒకడు బయట కూర్చొని బండి మీద మాట్లాడుతాండే. మాట్లాడి ఏం చేసినాడు, వాడు మంచోడు కాదు, మీరు ఏంటికి ఇట్లా చేసినారని వాళ్ళ ఫ్రెండ్ గురించి ఎవరికో చెప్తాండే వాడు. మనోడు ఇన్నాడు. ఎవరు? మన పెళ్లి కొడుకు. వేసుకోమ్మా వంతా చూసుకోమ్మా. ఈ పిల్లని గురించి పెళ్లి కొడుకు చెప్తాడు అనుకున్నాడేమో. అదే ఇంకా ఆల్రెడీ ఆయన రాలే. ఈ వద్దే నాకు సార్లు చూడాలి. ఏం పెద్ద రగడా అది మాత్రం. దాంతో గలాట కాదురా పాపం.
ఈ పెళ్లి కొడుకు ఆత్రంతో వాడిని ఎవరినో బలి చేసినాడే. వాడు ఫోన్లో ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాడు, వాడు మంచోడు కాదు అది ఇదని. ఇది ఈ పిల్లోడు అనుకొని ఫుల్ గలాట వేసుకున్నాడు. ఏమాయ లాస్ట్కి ఏమాయా రాత్రికి వాళ్ళకి వీళ్ళకి చెప్పే సాలాయా, నిద్రే లేదా రాత్రి అంతాను. ఏమంటే రాత్రి 11:30కు వచ్చిరాయా పెళ్లి కూతురు వాళ్ళు. అదే రెండు సంతోషం ఏందబ్బా పెళ్లి అంటే అదే అడిగిన లేదు కొంపేలేదు. ఇంకా లాస్ట్కి వచ్చినారు వచ్చిరే పెళ్లి కొడుకు తొక్కలాటికి బ్రేక్ వేసినారు. అయితే వాళ్ళ చెప్పకూడదు నిజంగా అంటేను. అయినా వాళ్ళ ఫోన్లు పనిచేసింటే ఇదంతా సమస్య ఉండదురా. నిజమే కదా? నిజమే మామా. వాళ్ళకి సార్ ఎట్లుండే తెలిసిన గిద్దలూరులోకి రాళ్ళ ఘాట్లో పంచర్ అయింది, ఎప్పుడు టవర్ తగిలేదా కొట్టుకో నువ్వు 10 రోజులునే టవర్ రాదు. ఇంకా సంతోషం 11:30కు వచ్చినారు. 10 ఎక్కిన వచ్చింటే పెళ్లికి అంత అవుట్. పెళ్లి కూడా ఒకసారి చూడాలి నువ్వు. లేడు నిలవలేడు పరిగెత్తుతాడు. మేము వాడిని పట్టుకునే చాలా అయింది, ఇంతో రగడు ఒకటి. నిజమే, ఆడ టవర్ లేదు, వీనికి ఉండే పవర్ పోయింది దాని హెడ్కి. ఇట్లా తొక్కులాట్లు జరుగుతూ ఉంటాయిరా నిజంగా. నేను నిజమే పాపం ఎట్లో లేరా లాస్ట్కి ఇబ్బంది లేకుండా పెళ్లి అయింది పాపం, అదే సంతోషం ఉంది. కానీ రా నువ్వు కండక్టర్ కదా, ప్రైవేట్ బస్సులో కదా కండక్టర్ నువ్వు? ఓనుమా ప్రైవేట్ ట్రావెల్స్లోనే. కాదురా, కండక్టర్ అయిండుకొని నీ పెళ్ళిలో ఆడోళ్ళతో దెబ్బలు తిన్నావని ఫస్ట్ నైట్ రోజు, నిజమేనా? కాదు ఇప్పుడు దాంతో ఏమయ్యా, ఇంటికి పోదాం పావయ్యా చాలు. కానీ అయ్ చెప్పురా అబ్బా, మావైతే అన్ని విషయాలు చెప్పించుకుంటావో. తుమ్మినా చెప్పాలి నీకు, దగ్గినా చెప్పాలా. ఏం కాదు చెప్పు, ఏం జరిగింది? ఏదో ఆడోళ్ళకి వచ్చినారంటే ఎలా? ఏం లేవమ్మా, ఫస్ట్ నైట్ రోజు ఆడవాళ్ళందరూ పిలుచుకొచ్చినారు, అంతా డోర్లోకి వచ్చినారు. నాది అలవాట్లో పొరపాటు, డోర్లు ఎవరు ఉండొద్దని లోపల రండి అన్నీ. నీకేమైనా తెలివి ఉందా? బాగా అయిందిరా, మొదటిన్నరకి తింటారే, బాగా జరిగిందిరా. నీకు కూడా కాల్సిందేలే, నువ్వేం సన్నగాట ఆడేవనివే, నువ్వు కాల్సిందే నా పక్క నీకు. లే అవన్నీ ఉంది కానీ చాలా రోజులైందిరా, బోర్ కొడుతుంది. ఒక మంచి జోక్ చెప్పురా ఏమన్నా ఉంటేను. దానికి ఏం భాగ్యం మామ, చెప్తా అయినో. భార్య భర్త ఉంటారు మామ, పెన్లాం లావుగా ఉంటుంది, మొగుడు సన్నగా ఉంటాడు. అప్పుడు పెన్లాం నువ్వు మాట్లాడుతాడు మొగుడు, క్షణక్షణం నొప్పితో చచ్చిపోయేది మేలా, ఒకటేసారి చచ్చిపోయేది మేలా అంటాడు. అప్పుడు భార్య ఏమంటుందంటే మామ, ఒకేసారి చచ్చిపోయేది మేలు కదా అంటుంది మామ. దానికి మొగుడు మామ 2 చేతులు ముక్కి, నీకు పుణ్యం ఉంటుంది, ఆ 2వ కాలు కూడా మెందుకయ్యే అంటాడు మామ. సూపర్గా ఉందిరా అబ్బా, సూపర్ సూపర్ రా. ఎంత విలవిల్లాడింటాడు పాపం బక్క ప్రాణి.